బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనం. మిమ్ములను నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడునయ్యుందును. చాలు. నిర్గమాకాండంలో చదవబడిన వాక్యం ఏంటంటే, మిమ్ములను నాకు ప్రజలుగా చేసుకొని, మిమ్ములను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునయ్యుందును. అంటే దేవుడు మాట్లాడుతున్న మాట, ఇక్కడ వ్రాయబడిన మాటలో అర్థం ఏంటంటే, మీరు నా ప్రజలు. మనం ఎవరు ప్రజలు అంట? మనము దేవుని ప్రజలము. ఎలక్షన్ జరగమునుపు ఒక్కొక్క నాయకుడు నా ప్రజలారా నా ప్రజలారా అని ఎలక్షన్ జరగమునుపు ఏ గుర్తు వాళ్ళు ఆ గుర్తులో నా ప్రజలారా అని మాట్లాడుకున్నారు. ఈ శాశ్వతమైన దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మీరు నా ప్రజలు, మీరు నా ప్రజలు. నా ప్రజలుగా ఉన్న మీకు నేనెప్పుడు ఏమి చేయాలో నాకు తెలుసు. మీరు నా ప్రజలు. మనము దేవుని ప్రజలుగా ఉండటం వల్ల కలిగే మేలు వేరు, మనము దేవునికి దూరంగా ఉండటం వల్ల కలిగే నష్టం వేరు. మనము దేవుని ప్రజలుగా ఉండాలి. దేవుని ప్రజలుగా ఉన్నవారికి దేవుడు ఏమి చెప్తాడంటే, రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని వారికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. నా ప్రజలు కాని వారు కొంతమంది ఉన్నారు. నేనంటాను, మీరందరూ నా ప్రజలు. యోహాను సువార్తలో దేవుడు చెప్పేది అదే కదా. దేవుడు లోకమును ఎంతో, అంటే దాని అర్థమైంది, లోకంలో ఉన్న ప్రజలందరూ దేవుని పిల్లలే, దేవుని ప్రజలే. కాబట్టి మీరు నా ప్రజలు. నా ప్రజలు కాని వారు కూడా కొంతమంది ఉన్నారు. నా ప్రజలు కాని వారిని నా ప్రజలుగా చేసుకొని నేను వారికి పేరు పెడతాను. ఏమని పేరు పెడతాడు దేవుడు? నీతిమంతులు, పరిశుద్ధులు, విమోచించబడిన వారు, కొనబడిన వారు, కడగబడిన వారు అని పేరు పెడతాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నీతిమంతులని పేరు పెడతాడు, పరిశుద్ధులు అని పేరు పెడతాడు, యేసు రక్తముతో కడగబడిన వారని పేరు పెడతారు, యేసు రక్తముతో కొనబడిన వారని పేరు పెడతాడు, విమోచకుడు, విమోచించిన వాడని. నా ప్రజలు నేనే విమోచించేవాడిని. కాబట్టి దేవుడు మనకి పెట్టే పేరేంటంటే, మనం విమోచించబడిన వారమని, కడగబడిన వారమని, కొనబడిన వారమని, నీతిమంతులని, పరిశుద్ధులని దేవుడు తన బిడ్డలకు పేర్లు పెడతాడు. అందరూ చెప్పండి, దేవుడు తన బిడ్డలకు ఏం పేర్లు పెడతాడు? అందరూ చెప్పండి. బంగారపు నోడుతో అందరూ చెప్పండి. మీ మైండ్లన్నీ ఇక్కడ పెట్టుకొని బంగారపు నోడుతో చెప్పండి. దేవుడు ఏం పేర్లు పెడతాడు? నీతిమంతులు, యేసు రక్తంలో కడగబడిన వారిని నీతిమంతులని, పరిశుద్ధులని, తర్వాత పొద్దునే అట్లు పేరు మీద అట్టేశానని చెప్పండి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీకేం అర్థమైంది? మోసుకెళ్ళాలి కదా. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు నేను వారికి పేరు పెడతాను, ప్రియురాలు కాని వారికి నా ప్రియులనియు నేను పేరు పెడతాను. మీరు నా ప్రజలు.
నా ప్రజలుగా ఉన్న మీకు నేను పేరు పెడతాను. నా ప్రజలుగా ఉన్న మీకు ఏమని పేరు పెడతాను? నీతిమంతులని పేరు పెడతాను. క్రొత్త పేరు వారికి పెడతాను. పరిశుద్ధులని పేరు పెడతాను. కడగబడిన వారని పేరు పెడతాను. కొనబడిన వారని పేరు పెడతాను. విమోచించబడిన వారని పేరు పెడతాను. మనం విమోచించబడిన వారిని, ఆయన రక్తములో కడగబడిన వారిని, ఆయన రక్తాన్ని చిందించి వెల చెల్లించి కొనబడిన వారము, పరిశుద్ధులము, నీతిమంతులమని దేవుడు మనకి పేర్లు పెడతాడు. నా ప్రజలుగా ఉన్న నేను మీకు పేర్లు పెట్టుకుంటాను. ముద్దు పేర్లు, చాలా పేర్లు ఉంటాయి. కొంతమందికి ముద్దు పేర్లు ఉంటాయి. నానా బుజ్జి అని మనం ఇంటి దగ్గర పిలుచుకుంటాం. స్కూల్లో మరి ఒక పేరు పిలుచుకుంటాం. వాళ్ళ నాన్నగారు ఇంకో పేరు పిలుచుకుంటారు, బీంకులు, బెలాంకులు. బాగా వయసు పెరిగిపోయిన తర్వాత ఒక ఆయనకి ఒక కూతురు పుట్టింది లేక లేక. ఆ అమ్మాయిని ముద్దు తీర్చుకోవటం, ఆయనకి ఏ విధంగా ముద్దు తీర్చుకోవాలో తెలియక భుజం మీద ఎక్కించుకొని ఆ అమ్మాయిని మా అమ్మ బీంకులమ్మ, మా అమ్మ బిలాంకులమ్మ అంటాడు ఆయన. అంటే ఆయన ముద్దు అలా తీర్చుకుంటాడు ఆయన. కొంతమంది నా వందల కొండ, నేతుల కొండ, బిందుల కొండ, అన్ని కొండ అని అంటారు. వయసు వచ్చిన తర్వాత ఇది మురికి కొండ అంటారు. ఇది నా మాట అంటలేదు, ఏం చెప్పినా ఇది మురికి కొండ అంటారు. చిన్నప్పుడు మా వందల కొండమ్మ, నేతి కొండమ్మ, బిందుల కొండమ్మ అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. దేవుడు కూడా మనకి పెడుతున్న పేర్లు ఏంటంటే నీతిమంతులని, పరిశుద్ధులని, కడగబడిన వారని, కొనబడిన వారని, విమోచించబడిన వారని రకరకాలుగా ఆయన పేర్లు పెట్టుకుంటాడు. నా ప్రజలైన మీకు నేను ముద్దుగా పేర్లు పెట్టుకుంటున్నాను. నేను మిమ్మలను నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నా. నేను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొంతం కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహం ఎవరిది? ఈ దేహం ఎవరిది? ఈ దేహం మంది కాదు. ఈ దేహం మంది కాదు. ఈ దేహాన్ని ఎంతో జాగ్రత్తగా మనం పోషించుకుంటాం. ఈ దేహం మంది కాదు. ఈ దేహము విలువ పెట్టి కొనబడిన దేహము. కాబట్టి ఈ దేహములో ఉండగానే మనం దేవుణ్ణి మహిమపరచాలి. దేహాన్ని మనం విడిచిన తర్వాత, శరీరాన్ని అనే ఈ గుడారం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఈ శరీరము ద్వారా శరీరములో నుండి బయటకు వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి మహిమపరచడానికి వీల్లేదు. పాటలు పాడే వరం ఉందనుకండి, ముందుగా ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారనుకండి, ముందుగా ఉండాలి. స్తుతించే వాళ్ళు ఉన్నారనుకండి, ముందుగా ఉండాలి. దేవుడు సన్నిధానంలో ఈ శరీరం అనే గుడారాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు చేయగలిగే పెద్ద పాటేమీ లేదు. ఈ శరీరములో ఉండగానే నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసినా, చప్పట్లు కొట్టినా, బైబుల్ చదివినా, ధ్యానవాక్యం చదివినా, సాక్ష్యాలు చెప్పినా, ఈ దేహములో ఉండగానే దేహమును ఆత్మ విడిచిపోయిన తర్వాత దేహానికి విలువ ఉండదు. మంచి మంచి పరుపుల మీద పడుకున్న మనల్ని తీసుకొచ్చి బయట డేరా ఒకటి కట్టి దాని కింద పెట్టేస్తాం. ఈ దేహానికి విలువ ఉండదు. దేవుని యొక్క ఆత్మ ఈ దేహములో ఉండగానే ఈ దేహానికి విలువ. అయితే దేవుని బిడ్డలారా, ఈ దేహానికి వయసు తగ్గిపోతా ఉంటది, వయసు మళ్ళుతా ఉండిద్ది. యవన ప్రాయములో ఎగిరినంత ఎగురుడు, యవన ప్రాయంలో పరిగెత్తినంత పరుగు,
యవన ప్రాయంలో జంపు చేసినంత జంపులు, యవన ప్రాయంలో హై జంపులు, యవన ప్రాయంలో లాంగ్ జంపులు, యవన ప్రాయంలో ఒంగుడు దూకుళ్ళు, యవన ప్రాయంలో కర్రా బిళ్ళలు, యవన ప్రాయంలో బ్యాటు బాలులు, అంత ఆడినంత విధానంగా వయసు పెరిగిన తర్వాత నువ్వేమి చేయలేవు. వంగి బాల్ తీసుకోవాలంటే అమ్మ అయ్య అన్న తర్వాత ఉంగుతాం, బాల్ తీసుకున్న తర్వాత అమ్మ అయ్య లేవుతాం. శరీరం సహకరించదు, శరీరం మనకు సహకరించదు. శరీరంలో ఉండగానే దేవుడు నీకు ఇచ్చిన దానిని నీవు వాడుకోవాలి. ప్రార్థన చేసిన, స్తుతించిన, పాడిన, ఒకరిని ప్రేమించడం అంటే లోక ప్రేమ కాదండి. మరి ప్రేమించినంటే మళ్ళీ ఆదోవనకి వెళ్తారేమో. ఇతరులను ప్రేమించే విధానం, ఇతరులను పలకరించే విధానం. కొంతమందికి ఎవరికి ఏ సంబంధాలు ఉన్నట్టుగా ఉంటారు, అతను పలకరించరు. కొంతమంది నాకు ఆడదో పనేంద్ర అన్నట్టుగా, అక్క బాగున్నారంటే ఏం పోయింది నీ సొమ్ము, చిన్నమ్మ బాగున్నావంటే ఏం పోయింది నీ సొమ్ము, పెద్దమ్మ బాగున్నావంటే ఏం పోయింది నీ సొమ్ము. పలకరించే విధానం కూడా చక్కగా పలకరించాలి. కొంతమంది పలకరించే విధానానికి బదులు వాళ్ళ కోపాన్ని పుట్టే విధంగా ఆ తండ్రి మాటలు అంటారు, చూసావా? ఏం మాటలు అదేనా? నేను అంత కరెక్టేనా? ఏదో జరిగిపోయిన కాలంలో ఏదో వాళ్ళ తెపాడా తోముకోలేదు అనుకో, నువ్వు ఇప్పుడు తోమాల్సిన అవసరం ఏంది? తండ్రిపు మాటలు మాట్లాడకూడదు. నీ మాట ప్రేమ కలిగించే విధంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట వాళ్ళకు ముద్ద పెట్టే విధంగా ఉండాలి. లేనిపోయిన మాటలు మాట్లాడకూడదు. ఈ దేహము విలువ పెట్టి కొనబడిన దేహము కనుక ఈ దేహములో ఉండగానే దేవునిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. మహిమపరచండి, స్తోత్రం చెల్లించమని పాట పాడండి. మహిమపరచండి, గాన లహరి పాడండి. అందరూ బంగారం స్వరాలు ఎత్తి ఇప్పుడు మీరందరూ కలిసి పాడితే ఎంత బాగుంది. ఇప్పుడు ఇది వచ్చిన పాట ఎవరికో మూతిచ్చాను, ఆ అమ్మాయినే పాడమన్నాడు అన్నయ్య. మనం సప్పటి కొడుతూనే కూర్చుంది. కలిసి రెండోసారన్నా పాడాలనే జ్ఞానం కొంతమంది. అందరూ కలిసి పాడాలి, అందరూ కలిసి చప్పట్లు కొట్టుకోవాలి. నా 27 సంవత్సరాల సేవా జీవితంలో ప్రారంభ రోజులు గుర్తు చేసుకుంటే నాకేమన్నా డ్రమ్ము కొడతాం కుదరదు, వీళ్ళకేమన్నా చప్పట్లు కొడతాం కుదరదు. మేము ఈ విధంగా బాధపడుతుంటే ఇదే స్థలంలో ఉన్న మందిరంలో కొండలోడు వచ్చాడు. వీళ్ళందరూ నా ఎదురు లేచి కొండలోడు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నేనే తాటేకి వాక్యం చెప్పాలి, నేనే మొత్తలకు వాక్యం చెప్పాలి, నేను ఏ సూరికి ఏ దొబ్బనాలకు వాక్యం చెప్పాలి. వీళ్ళందరూ కొండలోడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమి నేర్చుకున్నారు ప్రభు అని నేను కూర్చొని బాధపడుతున్నాను. నన్ను వదిలేసి కొండలోడి దగ్గరికి వెళ్ళారు ఏందయ్యా అని కొండలోడి దగ్గర మాట్లాడుకొని మళ్ళీ వచ్చేసారు లైన్లోకి. నలుగుట అంటే వీళ్ళు ఏమి నేర్చుకున్నారా అంటే, అవసరమైతే పాత్రను వదిలేసి కొండలోడి దగ్గర కొండలో కొనుక్కొని ఇంటి దగ్గర పెట్టుకొని నీళ్లు పోసుకున్న తర్వాత వస్తారు వీళ్ళు. ఆ రోజుల్లో ఎట్లాగుండేదంటే నాకేమన్నా డ్రమ్ము కొడతాం కుదరదు, వీళ్ళకేమన్నా సప్పట్లు కొడతాం కుదరదు. ఒక సప్పట్లు ఎక్కువ కొడుతుంటారు, ఒకడు తరిగిడి తా అని ఒకటి ఎక్కువ కొడతారు. తాళం కుదరదు.
ఈ రోజున వీళ్ళందరూ ఒక తాళాలను తీసుకొచ్చేసరికి 4 ఎకరాలు ఊడింది. 4 ఎకరాలు లేత వయసు, 4 ఎకరాలు ఊడిపోయింది. 1-2-3 ఎకరాలేమో అయ్యాను ఓడకుండా కట్టగా ఉన్నాయి. అవి కూడా ఊడిందంటే మీరు సంపూర్ణం అవుతారు. మిమ్మల్ని సంపూర్ణంలోకి తీసుకొచ్చేదానికి, మిమ్మల్ని లైన్లో తీసుకునేదానికి 4 ఎకరాలు ఊడిపోయింది అన్నమాట. పడండి. దీవారాత్రములు మేము చదువుకునేటప్పుడు వెనక కూర్చోవడానికి బంగారు, బుక్స్ పెట్టుకోవడానికి ముందు ఒక టేబుల్ ఉండేది. ఆ 2 కలిసి ఉండేది. అలాంటివి ఏమైనా వేస్తే బాగుంటుంది ఏమని అనుకుంటున్నాను. మీకోసం మీరు బైబిల్ దాని మీద పెట్టుకొని ఇక ఉద్యమం కొట్టొచ్చేసి అప్పట్లో ఒళ్ళో బైబిల్ పెట్టుకుని పట్టాలంటే పాపం ఇబ్బంది అవుతుంది. అడ్జారుకుంటే వేసుకుంటే అని కొట్టేదానికి సరిపోతుంది వ్యవహారం. సరే, మంచిది. ఇప్పుడు మనకు ఎవరు ప్రజలు? దేవుని ప్రజలుగా ఉన్న మనకి దేవుడు ఒక మంచి ముద్దు పేర్లు పెట్టుకుంటున్నాడు. నా ప్రజలకు నేను పేరు పెడుతున్నాను అన్నాడు. ఎవరి పేర్లు పెడుతున్నాడు దేవుడు? నీతిమంతులు, పరిశుద్ధులు, కడగబడిన వారు, కొనబడిన వారు, విమోచించబడిన వారు అని ఇలాగా దేవుడు తన బిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాడు. తన బిడ్డల పక్షాన దేవుడు ఏమి చేయనై ఉన్నాడు? ఒక 2-3 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా ప్రజలు అంటున్నాడు దేవుడు. నా ప్రజలై ఉన్న మీకు నేనేమి చెయ్యాలి? ఏమి చెయ్యాలనుకుంటున్నారు? నా ప్రజలై ఉన్న మీకు నేను ఏమి చేస్తాను? ఏమి చేస్తాడు దేవుడు తన ప్రజల కోసం? ఒకసారి నిర్గమాకాండం 8వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 8వ అధ్యాయము 22వ వచనం. అమ్మా, మరియు భూలోకములో నేనే యెహోవాను అని మీరు తెలుసుకునేటట్లుగా ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశములో మినాయించెదను. అక్కడ ఏగల గుంపు ఉండవు. మినాయించెదను. నా ప్రజలు గోషేను ప్రాంతంలో నివాసం చేస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న నా ప్రజలు గోషేను అనే ప్రాంతంలో నివాసం చేస్తున్నారు.
నా ప్రజలుగా నివాసం చేస్తున్న గోషేను ప్రాంతాన్ని మినాయించి మిగతా ప్రాంతాలన్నీ ఏగల గుంపు జోర్నమంటాయి. కానీ నా ప్రజలు ఉన్న దగ్గర ఏగల గుంపు ఉండవు, నా ప్రజలకు ఏగల గుంపు ఉండవు అన్నాడు. ఎండాకాలం వస్తే యాప చెట్టు కింద యాపకాయలు బాగా పండిపోతే అన్ని ఏగలే. ఎండి చేపలు ఇంట్లోకి తెచ్చుకుంటే నువ్వు పిలవకుండానే వస్తాయి చుట్టాలన్నీ, అన్నీ ఏగలే. ఏడుంటాయో తెలియదు, ఆ వాసనకి బోర్రు వచ్చేస్తాయి. ఏగల గుంపు. ఏగలు అనేది తెగులు. ఐగుప్తి యొక్క దేశంలో ఉన్న ప్రాంతాలన్నింటిలో తెగులుంటే, ఏగలుంటే, నా ప్రజలు నివసించే గోషేను ప్రాంతంలో ఏగలు ఉండవు. ఇజ్రాయెల్ ప్రజలు నివసించే గోషేను ప్రాంతంలో ఇజ్రాయెల్కున్న ఆస్తి ఏంది? గొర్రెలు. ఇజ్రాయెల్కున్న ఆస్తి ఏంది? గొర్రెలు. గొర్రెలు ఉన్న చోట ఏగలు ఉండవా? గొర్రెలు ఉన్న చోట ఏగలు ఉండవా? కానీ దేవుడు అంటాడు, గోషేను ప్రాంతాన్ని మినహాయించి ఆ గోషేను ప్రాంతాన్ని నేను తప్పించి మిగతా ప్రాంతాలు మొత్తానికి ఏగలుంటాయి. గోషేను ప్రాంతంలో నా ప్రజలు ఉన్నారు కనుక నా ప్రజలు నివసించే ఆ ప్రాంతంలో ఏగలు ఉండవు అన్నాడు. ప్రభువా, నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటున్నావు, నా ప్రజలు అనుకుంటున్నా. నీ పిల్లల కోసం నువ్వేం చేస్తావంటే క్షేమమును కలుగు చేస్తాను, తెగుళ్ళు రానివ్వను. ఐగుప్తి దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళు ఒక తెగులు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీదకి దేవుడు రానివ్వలేదు. 10 రకాలైన తెగుళ్ళు వచ్చినాయి. ఈ తెగుళ్ళు ఒక్క రకమైన తెగులు కూడా గోషేను ప్రాంతంలో నివాసం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రజల మీదకి, ఆ ప్రాంతం మీదకి దేవుడు రానిలా. కారణం ఏంటంటే నా ప్రజల చుట్టూ నేను ఆవరించి ఉన్నాను, నా ప్రజలకు నేను కంచి వేసి ఉన్నాను, నా ప్రజలు నేను కాపాడుతున్నాను. ఇది మొదలుకొని నిరంతరము వారి రాకపోకల్లో నేను కాపాడుతూ ఉంటాను. నా కంటి రెప్పవలే నేను నా ప్రజలను కాపాడుతున్నాను. నిన్ను కాపాడువాడు కొనగడు, నిద్రపోడు. ఇజ్రాయెల్ కాపాడువాడు కొనగడు, నిద్రపోడు. ఏగలు ఒక తెగులైతే ఆ ఏగలు దేశాల మీద, అన్నం మీద, పళ్ళాల మీద, మనుషుల మీద, పొరుపుల మీద, ఇక ఏ ప్రాంతంలో కిటికీల మీద, తలుపుల మీద, దుప్పట్ల మీద అన్ని ఏగలే. బుయ్యనే సౌండ్ వస్తుంది. నిద్రపోతారా? నువ్వు నిద్రపోయిన తర్వాత అయ్యి వచ్చి చెవి దగ్గర అందనుకో, మళ్ళీ వచ్చి బాగా పట్టి నిద్ర మొత్తం చెడగొట్టి దేగొచ్చి చెవి దగ్గర. అందుకని ఏం చేస్తామంటే ఆడవాళ్ళు విషయాలను మూసుకు అట్టబడి పడేసి తండ్రి ప్రభు ఏకసేవంతో లేకపోతే చెవు దగ్గరికి వచ్చేది. ఒకడు ముసుకేసుకున్నా చెవి ఎక్కడున్నా చెవు దగ్గరికి వచ్చి అంటది. ఒకసారి పోయా నిద్ర, అంతలోకి ఏదో ఒక ఫోన్ వచ్చింది, వల్ల నిద్ర మొత్తం పోయింది. ఏగలనేది ఒక తెగులు. అప్పుడు పొరా అన్నాడు మోషే, అయ్యా మీరు దేవుని వేడుకండి నాయన, మా పక్షాన దేవుడిని వేడుకనని బ్రతిమలాడగా దేవుడిని వేడుకుంటే ఏగల బాగొట్టాడు. మళ్ళీ వాళ్ళ హృదయాలు గర్వం అయిపోయింది, గర్విష్ఠులు అయిపోయారు. మనిషి ఎలాగుంటాడంటే గర్విష్ఠండి. ఒక మనిషి ఎంత గర్విష్ఠంటే అంత గర్విష్ఠి యొక్క గడ్డిని మేపిస్తాను, గర్విష్ఠు యొక్క ఆ ఇంటిని పెరిగేస్తాను అన్నాడు దేవుడు. గర్వం దేవునికి అసహ్యం. గర్విష్ఠులు అయిపోయారు, హృదయం కొమ్మిని చేత కోబట్టినట్లు అయిపోయారు ఫరో ఐగుప్తీయులందరూ. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అనుకుంటారు, అబ్బాబ్బా ఏం బ్రతుకుతా,
ఆడ వాన్ చేసుకునేవాడు ఒకళ్ళు, ఎన్ని దోషాలు చేసుకునేవాళ్ళు, సేరగట్టేవాడు ఒకళ్ళు, ఒప్పేదొకళ్ళు, హాస్పిటల్లో అయిపోయి ఆపరేషన్ అయిపోవాలి, ఇంటికి వెళ్తుంటాం, శవలా కొడుకు తీసుకెళ్తుంటే వాళ్ళు ఒకళ్ళు. ఏం బాధలు అనుకుంటాం. అక్కడి నుంచి బయట రాకుండా తలుపు తారకాలు పడింది. మా ఊరు తలుపు తారక వచ్చింది. మనిషి యొక్క ఆలోచన సరళ విధానం ఎంత నీచాతి నీచమంటే అంత నీచమైంది. గంట సేపు ఉన్నది, ఇప్పుడు ఉండదు, ఇప్పుడు ఉన్నది గంట తర్వాత ఉండదు. అందుకని అంటాడు, నీ మనసును గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. నీ మనసును గట్టిగా పట్టుకో. పాస్టర్ గారు మీరు గట్టిగా పట్టుకోమన్నారు, చర్చిలో ఉన్న గంట సేపు గట్టిగా పట్టుకోమన్నారు కాబట్టి చర్చిలో ఉన్నప్పుడు ఆ గంట సేపు గట్టిగా పట్టుకో. చెరుపల్లి దాకా వెళ్ళిన తర్వాత గట్టిగా పొట్టుకంటే మేము అట్లా పట్టుకుంటాం. మేము ఏడుండి గట్టిగా పొట్టుకున్నావు కాబట్టి గంట సేపు పట్టుకుంటాం. చెరుపల్లి వెళ్ళిన తర్వాత నువ్వు చూస్తున్నావా? గట్టిగా పట్టుకుంటావేంటి? వీళ్ళ హృదయాలు మరలా గర్వంగా మాట్లాడుతుంటే మోషే అన్నాడు, భూమి నుంచి కాస్త ధూళి తీసుకొని, దుమ్ము తీసుకొని ఆకాశం వైపు ఎత్తట్లా నీ కర్రను తీసుకొని దుమ్మును కొట్టి అన్నాడు. దుమ్మును కొట్టగల దుమ్ము మొత్తం ఏమైపోయినాయి? పేలు. ఏమైపోయినాయి? పేలు. కొంతమంది తలలో పేలు మామూలుగా ఉండవు, శితలాడుతూ ఉంటాయి. నూనె అలాగ పెట్టి తల దువ్విన తర్వాత పైన రెపరెపలాడితే తిరుగుతుంటాయి. అమ్మ అన్ని దొనలే తిరుగుతున్నాయే, ఈ పసలు ఇదన్నీ దొనలు వచ్చేసినాయి. పేలు, ఒకటే పేలు. తల్లో పేలుంటే పర్లేదు, ఇప్పుడు తల్లో పేలు, మొఖాన పేలు, ఈపిన పేలు, ఈపి మీద ఒక పేలు పారాడుతుంటే అమ్మా అమ్మా నాకు అందట్లేదే, దూనివే, ఎంత కొడుకు దూనివ్వే, అన్ని వరకు పెట్టుకుని అంటాను. దువ్విన ఎంత దూని తీసుకొని ఆ పొళ్ళు బాగుండదు పెట్టుకొని బర్రా 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 బర్ర తోలేసిందాక పేలు. ఈపి నిండా పేలే, మొక్క నిండా పేలే, తల నిండా పేలే, మంచం నిండా పేలే. చేడు మంచం నిండా నల్లులు ఉండవలసిన మంచం నిండా పేలే, దుప్పట్ల నిండా పేలే, పళ్ళాలు నిండా పేలే, కుండల నిండా పేలే. అన్నం తినడానికి లేదు. గోషేనులో ఉన్న నా ప్రజలైన మీకు పేలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఆ తెగులు మీకు రాలేదు. ఏగలు అనే తెగులు మీకు రాలేదు. ఐగుప్తి దేశం మీద వడగళ్ళ పడి కూర మొక్కలు, చెట్లు, జంతువులు అన్ని చనిపోతే గోషేను ప్రాంతంలో వడగళ్ళ పడకుండా గోషేను ప్రాంతాన్ని దేవుడు కాపాడాడు. ఇజ్రాయేల్ ప్రజలున్న ప్రాంతాన్ని దేవుడు తన అరిచేయిని పెట్టి ఆ ప్రాంతాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య వర్షం విచిత్రంగా పడుతుంది తెలుసా అండి? నా చెయ్యంత దూరం వర్షం పడుతుంది, ఈ పక్కన వర్షం ఉంటుంది. వర్షం కూడా ఎక్కడ పడితే అక్కడ పడుతుంది అంతే. మొబ్బు ఎక్కడ పడితే అక్కడ పడింది. చెరుగుపల్లిలో బాగా పడుతుంటుంది, మరుసుపల్లిలో ఉండదు. పొదులూరి పాలెం అంతవరకు అంచుల వరకు బాగా పడితే వదలు ఉండదు. వర్షం అదొక విచిత్రం, అదొక మేఘం. అయితే పడ్డ వడగళ్ళు గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల మీద పడలేదు, ఐగుప్తీల మీద పడ్డాయి, చెట్ల మీద పడ్డాయి, వాళ్ళ జంతువుల మీద పడ్డాయి. మనుషులు చనిపోయారు, జంతువులు చనిపోయింది, చెట్లన్నీ ఇరిగిపోయినాయి. గోషేను ప్రాంతం, నా ప్రజలున్న ప్రాంతం క్షేమముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏగలు, పేలు, వడగండ్లు, చీకటి, చక్కని చీకటి అంట. అంటే కళ్ళు అట్లా తెరిచినా కూడా ఎదురున్న మనిషిని తాకలేనంత చీకటి. ఐగుప్తీలు కమ్ముంటే ఇజ్రాయేలుకు వెలుతురుంది. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలుకు వెలుతురుంది. కారణం ఏంటంటే నా ప్రజలకు నేను తెగులు రానివ్వను. మిమ్ములు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఇజ్రాయేల్ కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. తెగులేదన్నా బయలుదేరి
ఒకవేళ తన ప్రజలైన తన బిడ్డల మీదకి వెళ్ళటానికి చూస్తే దేవుడు అంటాడు, వారు నా పిల్లలు, మీరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదని ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు. అదే కదండి బిలాము ప్రవక్తతో మోయాబు దేశపు రాజు బాగా డబ్బిచ్చి ఇజ్రాయెల్ ప్రజలు ఇసుక వేస్తే రాలనంతగా దండులాగా దిగిపోయారు. ఆ ప్రజలు శపిద్దురని అంటే ఎంత డబ్బు బాగా తీసుకున్నాడు కాబట్టి డబ్బు తీసుకున్నవాడు ఏం చేశాడంటే శపించాలని వెళ్తున్నాడు. మార్గ మధ్యలో దేవదూత ఖడ్గం పట్టుకొని కత్తి పట్టుకొని నిలబడితే బిలాము కళ్ళు ఏమైనా మూయబడి ఉన్నాయి, గాడిది కళ్ళు ఏమైనా తెరవబడ్డాయి. మోసుకొని వెళ్తుంది గాడిద బిలాముని. గాడిద కళ్ళు తెరవబడి దేవదూతను చూసి ఆగిపోయింది గాడిద. దాన్ని కొడతా ఉన్నాడు. అది ఆమెను ఇటు వెళ్తుంది. ఒక్క బెత్తి కూడా ముందుకెళ్ళటంలా. నీకేం పోయే కాలం వచ్చిందే అని దాన్ని ఆ రకంగా కొడుతున్నాడు. దేవుడు అప్పుడు గాడిద నోరు తెరిచాడు. నాకు పోయే కాలం రాలేదురా సన్నాసుడా, నీకు పోయే కాలం వచ్చింది. నా ఎదురు దేవుని దోతుందని ఒక్కసారి చూడరంటే అప్పుడు కళ్ళు తెరిచి చూసి, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, బలహీనుడయ్యా, డబ్బు కాసిపడ్డానయ్యా, అందువల్లే శపించడానికి వెళ్తున్నాడు. శపించబాకు, వాడు నా ప్రజలను నువ్వు దీవించాలే గాని నా ప్రజలు నువ్వు ఎన్నడూ శపించకూడదు అన్నాడు. తన ప్రజల మీదకి శాపం రాకుండా కాపాడుతాడు. తన ప్రజల మీదకి తెగులు రాకుండా కాపాడుతాడు. తన ప్రజల మీదకి అపాయం రాకుండా కాపాడుతాడు. ఆ బిడ్డలను కాపాడే దేవుడు కొనకగా నిద్రపోకుండా దేవుడు కాపాడుతాడు. ఒక్కవేళ దేవుడు ఒక్క సెకండ్ దేవుడు అలాగా కన్ను మూసి కన్ను తెరిసే ఒక్క సెకండ్ కానీ మళ్ళీ మర్చిపోతే, ఒక్క సెకండ్ కూడా దేవుడు మళ్ళీ మర్చిపోట్లా. ఒక్క సెకండ్ కానీ దేవుడు మర్చిపోతే నీ గతి ఏమవునో నా గతి ఏమవునో మనకు తెలియదు. మన జీవం అనగా మన ఊపిరి దేవునిలో గుప్తమై ఉంది. దేవుడు దాచాడు. ఒక్క సెకండ్ కూడా దేవుడు మనల్ని వదిలిపెడతలేదండి. ఒక్క సెకండ్ కూడా దేవుడు నిన్ను వదిలిపెడతలా. నీకు అర్థమవుతుందా దేవుని ప్రేమ? ఒక్క సెకండ్ దేవుడు నిన్ను మర్చిపోవటంలా. ఉదయం లేచుకుంటున్నావు, చక్కగా వండుకున్నావు, తిరగమోత వేసుకున్నావు, బాగా తిరగమోతలో ఒకవేళ కరివేపాకు దగ్గర పక్కింటి దగ్గరికి వెళ్ళి కరివేపాకు తీసుకొచ్చి పడగలి అనగలి బాగుంది అని తిరగమోత వేసుకుంటున్నావు, కమ్మగా మంచి ఆహారం తీసుకుంటున్నావు. తాటికాయలు వస్తున్నాయి, తాటి చెక్కులు పానీ వాటిని ఎత్తి అంత పీకు తిన్నదాకా దాన్ని అసలు దాన్ని మనవదము. దేని కాలంలో దాన్ని పీకు తింటానే ఉంటాం. ఇవన్నీ దేవుడు మనల్ని ఇచ్చి పోషిస్తున్నాడు, మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. నీ రాకపోకల్లో దేవుడు లేకపోతే నీకు అపాయము. ఆయన నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు నా ప్రజలు కనుక, గోషేను ప్రాంతంలో ఉన్న ప్రజలు నా ప్రజలు కనుక నా ప్రజల మీదకి ఏగల దండు రాదు అన్నాడు. ఏగలు అనేది ఒక తెగులండి. ఏగలు అనేది ఏంది? ఒక తెగులు. మనిషికి ఒక తెగులు ఉంది. మనిషికి ఉన్న తెగులు ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 1:6 యెషయా గ్రంథం 1:6 అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత మనిషిలో కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా పచ్చిపుళ్ళు, గాయాలే. అరికాలు మొదలుకొని నెండెత్తి వరకు స్వస్థత లేదు. ఎక్కడ చూసినా గాయాలే. అయితే దేవుడు నిన్ను బాగుగా ఉంచాడు, నీ కిడ్నీలు బాగుగా ఉంచాడు, నీ కంటి చూపును బాగుగా ఉంచాడు, నీ తలని బాగుగా ఉంచాడు, నీ ముక్కుని దేవుడు చక్కగా లైన్గా ఉంచాడు. బాగా ఎట్టగాని ఉంచిపెట్టినట్టు ఎట్టకుండేదో తెలిసేది కాదు. ముక్కు ఎలా ఉండాలి? మంది ఎట్టుండాలి? పైకి లైన్ చక్కగా ఉండాలి. కానీ దేవుడు కానీ ఇటు ఉంచితే ఇటు నుండి పీల్చుకుంటుంటాం. పేద మాట్లాడదు బాగుంటుంది. ఈ ముక్కును తీసుకొని కానీ ఒకవేళ ఎక్కడ కానీ శౌరీ పాస్టర్ గారు చదువుతుంటాడు, ముచ్చుల కొట్లో కానీ పెడితే శివుడు వచ్చినప్పుడు ఆయన చీతపడి వెనక్కి తీసుకొని ఇసిరేయాల్సి వచ్చేదంట. ఏ భాగాలు ఎక్కడ పెట్టాలి ఆ భాగాలు చక్కగా పెడితే ఆ భాగాలన్నీ చూసుకొని మురిసిపోతున్నాం. మనం కిడ్నీలు బాగానే ఉన్నాయి,
కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, చూపు బాగుంది, పళ్ళు బాగున్నాయి, నవ్వటానికి బాగుంది. కొంతమంది పాపం యవ్వన వయసులో నవ్వటానికి లేక అన్ని పిచ్చిపళ్ళు వచ్చి పిప్పుళ్ళు వచ్చేసి నవ్వటానికి లేక, అమ్మ మెత్తగా వండి పెట్టడం, ఏదన్నా వండితే మెత్తగా ఐస్ క్రీమ్ లాగా అట్టగనగా అంగిలి కొట్టాలే, గట్టి గట్టిగా వండి పెట్టబాకు, ఎందుకంటే పిప్పుళ్ళు వచ్చేసినాయి. ఇన్ని లేకుండా దేవుడు నిన్ను కాపాడుతుంటే ప్రతి మనిషి గంట అధికారులు చిన్నంత వరకు స్వస్థత లేదు. నువ్వు బాగున్నావంటే దేవుని కృప, నువ్వు బాగున్నావంటే దేవుని కృప. నా ప్రజలుగా ఉన్న మిమ్ములను నేను బాగుగా ఉంచుతున్నాను, ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా మిమ్ములను దీవిస్తూ ఉన్నా. ఐగుప్తులో ఉన్న ఏగల తెగులు మీకు రానివ్వటంలా, ఐగుప్తులో ఉన్న తెగుళ్ళు నేను మీకు రానివ్వటంలా, ఐగుప్తులో ఉన్న రోగాలు నేను మీకు రానిట్లా. నేను మిమ్మలను కాపాడుతున్నాను. కారణం ఏంటంటే మీరు నా ప్రజలు. మీరెవరు? నా ప్రజలు. ఇంకొక మాట చెబుతాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఏ తైలము? బుక్కావాని తైలములో సచ్చిన ఈగ. ఈగలు అనేది ఒక తెగులు అని చెప్పాను కదా. బుక్కావాని తైలంలో సచ్చిన ఈగ ఒకటి పడితే ఆ తైలం అంతా పాడైపోవును కదా అన్నాడు. బుక్కావాని తైలము అనగా, తైలం అనగా అత్తరం. అత్తర సాయిగో, మీరు పాడుకున్నారు లోపలికి, మిగతా రారా అత్తర సాయిగో రారా. ఎంత అత్తరం? బొక్కావాని తైలం అంటే అత్తర సెంటు ఎంత కొట్టుకుంటే చాలు, అబ్బో సాయంకాలం దాకా గుమ్మగుమ్మలాడుతున్నాయి, గుమ్మగుమ్మలు వాసన వచ్చినట్టు. ఇక ఆ ఇల్లంతా అత్తరవాసనే, ఆ బట్టలు అత్తరవాసనే, మళ్ళీ రేపు ఉతికేంత వరకు కూడా బట్టలు అత్తరవాసన వస్తుంటాయి. అలాంటి బొక్కావాని తైలంలో సచ్చిన ఒకటి పడితే ఆ తైలం ఏమవుతుంది? కంపు కొట్టి పాడైపోతుంది కదా అన్నాడు. ఏగా తెగులుకు గుర్తు. ఆరోగ్యంగా ఉన్న శరీరంలో ఒక తెగులు అనేది వచ్చిందనుకోండి, అరికాలులో ఆనను, మోకాళ్ళు మా చేతులు చెప్పల్లో జాయింట్ల మధ్య మరి బలహీనపడి నొప్పులను, కొంతమంది మంచంలో కూర్చున్న తర్వాత లేకపోవడానికి ఎట్లా ఉండదండి, 2 అడుగులు వేసిన తర్వాత అప్పటికి శరీరం ఏమైంది? సెట్ అయింది. జాయింట్లు కరెక్ట్గా ఉంచి, మోకాళ్ళ చెప్పుల్లోనూ బలమును దేవుడు కరెక్ట్గా ఉంచి, శరీరం అంతా దేవుడు స్వస్థత ఉంచేటట్లుగా ఉంచాడు. బుక్కావాని తైలములో సచ్చిన ఏగ ఒకటి పడితే తైలం అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. తెగులు రానికుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. పగట వేళ ఎగురు బాలమునకైనను, రాత్రి వేళ మధ్యాహ్న వేళ పాడు చేసే రోగమునకైనను. మధ్యాహ్న వేళ పాడు చేసిదంట రోగం. మధ్యాహ్న వేళ కొన్ని రోగాలు వస్తాయి. ఆ రోగాలు నేను మీకు రానికుండా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. నా ప్రజలుగా ఉన్న మీకు పేరు పెట్టుకుంటాను. నా ప్రజలుగా ఉన్న మీకు తెగులు రాకుండా కాపాడుతాను. ఇంతవరకు మీకు అర్థమైంది. రెండు చెప్పాను. పేర్లు పెడతాను, తెగులు రాకుండా కాపాడుతాను. మూడో విషయం యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనం. దాన్ని చదవడానికి ముందుగా యెషయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 33:9. దేశము దుఃఖపడి క్షీణించుచున్నది. దేశము దుఃఖపడి క్షీణించుచున్నది. లెబానోను పర్వతము సిగ్గుపడి వాడిపోవుచున్నది. షారోను పొలము ఎడారి ఆయను.
చాలుక షారోను పొలము ఎడారి ఆయను. పొలము పచ్చగా ఉండవలసిన పొలము ఎడారి అయిపోయాను. అయితే నా ప్రజలుగా ఉన్న మీకోసం నేనేం చేయబోతున్నానంటే ఈ షారోను పొలాన్ని 65 అధ్యాయం 10 యెషయా గ్రంథం, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, జాగ్రత్త వినండి, నా ప్రజల నిమిత్తము షారోను పొలము గొర్రెలకు మేత భూమి అగును. ఇంతకుముందు ఏమైపోయిందంటే షారోను పొలము ఎడారి అయిపోయింది. ఎడారిగా ఉన్న ఈ షారోను పొలాన్ని నా ప్రజలుగా ఉన్న మీకోసం గొర్రెలకు మేత స్థలముగా చేస్తాను. ఎడారి భూమిని నా గొర్రెలకు మేత స్థలముగా చేస్తాను. ఏమండి, ఒక తల్లి ఒక తండ్రి నెలకి ఒకవేళ 2 లక్షల రూపాయలు ఉద్యోగం అనుకోండి, తల్లికి 1 లక్ష తండ్రికి 1 లక్ష అనుకోండి. వీళ్ళు బయట వాళ్ళకి పంచుతారా పిల్లలకు పంచుకుంటారా చెప్పండి? బయట వాళ్ళకి పంచుతారా పిల్లలకు పంచుకుంటారా? తన పిల్లలకే. ఆడపిల్లలు అయితే నక్సలీస్లేనో లేకపోతే ఇంకోటనో చేసి మగపిల్లడికి అయితే ప్రాస్పెక్ట్ ఆలెట్టు ఇల్లెట్టు ఏదో ఒకటి అంత ఆడపిల్లలు చూస్తారు. కారణం ఏంటంటే నా పిల్లలు బాగుండాలి, తప్పులేదు. ఏ తల్లి అయినా తండ్రి అయినా నా పిల్లలు బాగుండాలని కోరుకోవడం తప్పులేదు. దేవాది దేవుడు అంటాడు, మీరు నా పిల్లలు కదా, నా పిల్లలుగా ఉన్న మీకు మేత స్థలాన్ని ఇస్తాను. షారోను పొలము ఎండిపోయినట్లుగా ఉందేమో, దానిని మేత స్థలముగా నా గొర్రెలుగా ఉన్న మీకు, నా పిల్లలుగా ఉన్న మీకు పచ్చని పొలముగా చేసిస్తానన్నాడు దేవుడు. నా పిల్లలుగా ఉన్న మిమ్మలను పోషిస్తాను. పోషించే దేవుడికి ఒక పేరు రాయబడింది హిబ్రూలో, ఎల్ షడై. ఎల్ షడై, ఎల్ షడై అనగా తల్లి పాలిచ్చి ఎలాగ తన బిడ్డను పోషిస్తుందో అలాంటి దేవుడను అని దాని అర్థం. తల్లిలాగా పాలిచ్చి పోషించు దేవుడను అని అర్థం. దాని అర్థం దేవుడు తన బిడ్డలను ఎండిపోయిన షారోనుని తన బిడ్డల కొరకు ఆ షారోను అనే పొలాన్ని మేత స్థలముగా తన పిల్లల కొరకు తన గొర్రెల కొరకు విస్తారమైన మేత భూమిగా చేస్తాడు. నా పిల్లల కొరకు నేను ఆహారం ఇస్తాను. అరుచు పిల్ల కాకులకును ఆహారము కాని. కొండలలో పర్వతాలలో గడ్డి పశువుల కోసం ఆయన మొలిపించు. అరచు పిల్ల కాకులకును ఆహారము తానిచ్చును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానిచ్చును. దేవా
నీవు గుప్పిలిని విప్పగా, దేవా నీవు గుప్పిలిని విప్పగా ప్రతి జీవి తమ కోరికను తీర్చుకుంటున్నాయి కదా. దేవుడు గాని గుప్పిలి గాని బిగిస్తే ఆకాశము వర్షించదు, భూమి పంటనివ్వదు, పక్షులకు ఆహారం ఉండదు, జంతువులకు ఆహారం ఉండదు, మనుషులకు ఆహారం ఉండదు. దేవుడు గుప్పిని తెరిస్తేనే ఆహారం. నా పిల్లలుగా ఉన్న మీకు ఎండిపోయిన షారోనుని పచ్చని పచ్చని పొలముగా చేస్తాను. నా గొర్రెలను పోషించే పచ్చని పొలముగా చేస్తాను. ఎండిపోయిన షారోనుని నా పిల్లల కొరకు పోషక భూమిగా నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. షారోను పొలాన్ని గొర్రెలకు మేత స్థలముగా ఇస్తున్నాడు. షారోను భూమి. అక్కడే ఇంకో మాట అంటాడు, ఆగోరు లోయ. ఆగోరు లోయ, ఆగోరు లోయ పశువులు పరుండు స్థలముగా చేస్తా. ఆగోరు లోయ అంటే ఆగోరు లోయలో ఆకాన్ని పెట్టి, ఆకాను భార్యని, ఆకాని పిల్లల్ని, ఆకాని గొర్రెల్ని, ఆకాని కలిగిన సమస్తాన్ని పెట్టి ఆగోరు లోయలో రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ఆగోరు లోయ అనగా శాపగ్రస్తమైన స్థలము, శ్రమగల స్థలము. దాని బైబిల్లో ఉంది, ఆగోరు లోయకు శ్రమగల స్థలం అని. ఓషియా గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఓషియా గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి మాట్లాడుదును. వచ్చి ఆగోరు బ్రాకెట్లో శ్రమగల, బ్రాకెట్లో శ్రమగల, ఆగోరు అనగా శ్రమగల, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేయుదును. ఆగోరు అనేది శ్రమగల ప్రాంతము, దానిని నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. మీ పశువులు విశ్రమించే స్థలముగా చేస్తాను. శ్రమగల భూమిని, శ్రమగల స్థలాన్ని దాన్ని ఎలా చేస్తానంటే నిరీక్షణ ద్వారముగా చేస్తానన్నాడు. నేను ముగించబోతున్నాను వాక్యాన్ని. 2 పాయింట్లు చెప్పాను, 3 పాయింట్లు చెప్పాను. నా ప్రజలుగా ఉన్న మిమ్మలను మీకు ఒక కొత్త పేరు పెట్టుకుంటారు. విమోచించబడిన వారని, కడగబడిన వారు, కొనబడిన వారు, నీతిమంతులు, పరిశుద్ధులని పేరు పెట్టుకుంటారు. నా ప్రజలుగా ఉన్న మీకు తెగులు రానికుండా కాపాడతాను. నా ప్రజలుగా ఉన్న మీకు ఎడారిగా ఉన్న షారోను పొలాన్ని అది పచ్చని భూమిగా, నా గొర్రెల కొరకు మేత స్థలముగా చేస్తాను. ఆగోరు లోయ అనగా శ్రమగల లోయని నా పశువులు పరుండు స్థలముగా చేస్తాను. అది నిరీక్షణ ద్వారముగా చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిరీక్షణ ద్వారముగా మన జీవితాల్లో దేవుడే ఉండి నడిపించులాగున, శ్రమ కలిగిన ప్రతి విషయాలను దేవుడు మన జీవితాల్లో విశ్రమించే స్థలముగా చేయలాగున, శాపాన్ని తొలగించి ఆశీర్వాదమించులాగున ఆయన ప్రజలుగా బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధులైన ప్రభువా, నా ప్రజలుగా ఉన్న మీకు నాకు దూరంగా ఉండి మీరేమి చేయలేరు. నా ప్రజలుగా ఉన్న మీ కొరకు నేను ఏదైనా చేయగలను. ఏమి చేయగలను ప్రభు అంటే, మిమ్మలను విమోచిస్తాను, మిమ్మలను నేను కడుగుతాను, మిమ్మలను నేను కొనుక్కుంటాను. మీ జీవితాల్లో నేను అద్భుతాన్ని చేస్తాను, నీతిమంతులుగాను పరిశుద్ధులుగా చేస్తాను.